సౌందర్య లహరి అమ్మవారిని స్తుతించే ఈ అద్భుత స్తోత్రం వెనుక ఒక సీక్రెట్ ఉంది. సౌందర్య లహరిలో 100 శ్లోకాలు ఉంటాయి. ఈ 100 శ్లోకాలలో మొదటి 41 శ్లోకాలను స్వయంగా ఆ పరమేశ్వరుడే రాశారు. ఒకసారి ఆదిశంకరాచార్యుల వారు కైలాస యాత్రకు వెళ్ళినప్పుడు శివుడు ఆయనకు 100 శ్లోకాలు ఉన్న ఒక పవిత్ర గ్రంథాన్ని కానుకగా ఇచ్చారు. అది అమ్మవారి శక్తిని వర్ణించే పరమ రహస్యం. శంకరాచార్యులు ఆ గ్రంథంతో తిరిగి వస్తుండగా శివగణాల అధిపతి అయిన నందీశ్వరుడు ఆయన్ను అడ్డుకున్నారు. దేవరహస్యాలు మానవులకు అందకూడదు అని ఆ పత్రాలను లాక్కున్నారు. ఆ గొడవలో 59 శ్లోకాలు ఉన్న భాగం చినిగిపోయాయి. శంకరాచార్యుల వారి చేతిలో కేవలం 41 శ్లోకాలు మాత్రమే మిగిలాయి. అప్పుడు ఒక డివైన్ మిరాకిల్ జరిగింది. అయ్యో అని బాధపడుతున్న శంకరాచార్యులకు అమ్మవారు దర్శనమిచ్చి మిగిలిన భాగాన్ని నీవే పూర్తి చేయమని చెప్పారు. అలా శివుడు రాసిన 41 శ్లోకాలకు శంకరాచార్యుల వారు మరో 59 శ్లోకాలు చేర్చి సౌందర్య లహరిని సంపూర్ణం చేశారు. అందుకే మొదటి భాగాన్ని ఆనంద లహరి అని, రెండో భాగాన్ని సౌందర్య లహరి అని పిలుస్తారు. దైవం అలాగే మానవుని కలయికలో పుట్టిన ఈ అద్భుత కావ్యం నేటికి కోట్లాది మందికి శక్తినిస్తోంది. శివజ్ఞానానికి ప్రతీక అయిన ఆ ఆనందలహరి స్ఫూర్తితోనే మన ఛానల్ కి ఆనందలహరి అని పేరు పెట్టుకున్నాం. ఆధ్యాత్మిక రహస్యాలను మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. మరి మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కింద కమెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఆనందలహరి, మన జ్ఞానలహరి.